రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా ఘనంగా జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులను ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇక గత ప్రభుత్వం ఈ అవార్డులను పట్టించుకోలేదు. 10 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందజేసింది. జూన్ 14న జరిగిన అవార్డుల వేడుకలో 2014 జూన్ నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందజేశారు. ఇక 2024 ఏడాదికి గాను అన్ని విభాగాలతో పాటు 6 స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా ప్రదానం చేశారు. ఇక ఈ అవార్డులలో ప్రధాన హైలైట్స్ ని చూస్తే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ గద్దర్ అవార్డును అందుకున్నారు. ఇక ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో చాలా మంది చూపు రేవంత్ రెడ్డి నుంచి అల్లు అర్జున్ అవార్డును అందుకోవడం పైనే ఉంది. ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప 2కు వచ్చిన మొదటి అవార్డు ఇది అని చెప్తూ రేవంత్ రెడ్డి అన్నకు థ్యాంక్స్ అని చెప్పారు. ఇక ఇది సినిమా ఫంక్షన్ కాబట్టి సరదాగా ఓ డైలాగ్ అని పర్మిషన్ తీసుకొని మరి పుష్ప 2లో రఫా రఫా అనే మాస్ డైలాగ్ ను చెప్పడంతో ఒక్కసారిగా అందరూ గట్టిగా అరిచారు. ఇక బాలకృష్ణ, విజయ్ దేవరకొండలకు స్పెషల్ జ్యూరీ అవార్డులను సీఎం అందజేయడంతో పాటు పలు కేటగిరీస్ లో విజేతలను ఆయన అవార్డుతో సత్కరించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరికొన్ని అవార్డులను ప్రదానం చేయగా ఇంకొన్ని అవార్డులను నటుడు బాలకృష్ణ, నటీమణులు జయసుధ, జయప్రద, సుహాసిని కూడా ప్రదానం చేశారు. ఇక ఆస్కార్ అవార్డు గ్రహీతలు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, చంద్రబోస్లను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అవార్డులను అందుకోవడం పట్ల విజేతలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా ఆయన పేరిట అవార్డులను ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. 1996లో మా నాన్నగారి పేరిట ప్రారంభించిన ఎన్టీఆర్ అవార్డును నేను అందుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. అవార్డుతో పాటు అందజేసిన నగదు పురస్కారాన్ని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు అందజేస్తున్నారన్నారు బాలకృష్ణ. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అన్నకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి థ్యాంక్స్. డైరెక్టర్ సుకుమార్ గారు లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. పుష్ప చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయమని చెప్పి మాకు సపోర్ట్ గా నిలిచిన రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ అవార్డును మా ఫ్యాన్స్ కు అంకితం చేస్తున్నా అని అల్లు అర్జున్ అన్నారు. ఇక కాంతారావు గారి పేరిట ఇస్తున్న ఈ అవార్డును అందించడం ఒక ట్రిబ్యూట్. మహబూబ్ నగర్ లో పుట్టిన పిల్లాడిగా ఈ అవార్డును అందుకోవడంతో నాపై బాధ్యత పెరిగింది. ఇంకా ఎంతో చేయాలనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దిల్ రాజు గార్లకు ధన్యవాదాలు తెలిపారు విజయ్ దేవరకొండ. ఇక కీరవాణి మాట్లాడుతూ తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం నుంచి అందుకుంటున్న ఈ పురస్కారాన్ని భాసర సరస్వతీదేవి అమ్మవారి ఆశీర్వచనంగా భావిస్తున్నానన్నారు. ఎక్కడెక్కడ ఏమేమి సాధించినా మన గడ్డ మీద, మన నేల మీద, మన వాళ్ళ మధ్య ఇలాంటి గౌరవం పొందడం ఎప్పటికీ మర్చిపోలేని విషయం అన్నారు చంద్రబోస్.